జీ5 ఉండగా మీ ఫేవరెట్ టీవీ షోస్ ని మీరు అస్సలు మిస్ అవ్వలేరు. కంప్లీట్ ఫ్రీ. మా వారిని ముందెప్పుడైనా చూసారా? లేదండి. మీరు మేడ్ ఫర్ ఈచ్ అదర్ లా ఉంటేను అడిగానంతే. దొరికావురా వరుణ్ గా. మీరు మెహందీ ఆర్డర్స్ చేస్తానన్నారు కదా, మీ మొబైల్ నంబర్ చెప్తారా? కొన్ని ముఖ్యమైన ఆర్డర్స్ ఉన్నాయి, మీకు త్వరలో చెప్తాను. ఓ తప్పకుండానండి. నా నెంబర్ తీసుకోండి. మర్చిపోకుండా చెప్పండి. తప్పకుండా. ఇక మీతో నాకు చాలా పనుంది. నెక్స్ట్ మీకు చేతి నిండా పనే. ఉంటానండి. అవినాష్ గారికి కూడా హలో చెప్పండి. బాయ్. బాయ్ అండి. ఏంటి, ఏదో ముఖ్యమైన విషయం అన్నావు? అవును, ఆ వరుణ్ గారి గురించి ఇంకో ముఖ్యమైన విషయం తెలిసింది రాధా గారు. ఏంటా నిజం? మా వారండి. ఆ ఫోటో మా పెళ్లి నాటిది. ఎంతో ఇష్టంగా చేయించాను. పేరు అవినాష్. ఓ, బాబుకు ఓన్లీ లవ్ ట్రాకే ఉందనుకున్నాను. లవర్స్ లిస్టు ట్రైన్ ట్రాక్ ఉన్నంత ఉందన్నమాట. అవును రాధా గారు, ఎఫైర్స్ మ్యాటర్స్ లో బాబు బాగా బిజీగా ఉండేలా ఉన్నాడు. ఆల్రెడీ ప్రియా అనే లవర్ని మెయింటైన్ చేస్తూ భార్గవి అనే అమ్మాయితో ఫ్యామిలీ కంటిన్యూ చేస్తున్నాడు. ఇది చాలదన్నట్టు అక్కడ మా అక్కతో పెళ్లికి సిద్ధమైపోతున్నాడు. ఆ వెధవని ఊరికే వదలకూడదు. వాడికి దిమ్మ తిరిగి బొమ్మ కనిపించేలా చేయాలి రాధా గారు. ఇంకా ఆలస్యం దేని కృష్ణ? వాడి సంగతి బయటపెట్టి నిజాన్ని అందరి ముందు ఆ అమ్మాయితోనే చెప్పిస్తే సరిపోతుంది కదా. పద వెళ్దాం. రాధా గారు, తొందరపడి ఏదో ఒకటి చేస్తే పట్టు తప్పి నిజం డైల్యూట్ అయ్యే ప్రమాదం ఉంది. వాడు వెధవలా కనబడుతున్నాడు, కానీ వెధవల్లోనే వెరీ ఇంటెలిజెంట్లా ఉన్నాడు. విషయాన్ని మ్యానిపులేట్ చేసినా చేస్తాడు. సో మన ప్లాన్ పక్కాగా గ్రిప్పింగ్గా ఉండాలి. సరే కృష్ణ, అయితే ఒక పని చేద్దాం. ఈ నిత్య పెళ్లి కొడుకు బాగోతాన్ని పెళ్లిలోనే ప్రొజెక్ట్ చేద్దాం. అమ్మాయిల విషయంలో వాడి ట్రాక్ రికార్డ్ అంతా బయటపెట్టి ఆడవాళ్లతోనే జోళ్లు తెగేలా సన్మానం చేద్దాం. ఎందుకైనా మంచిదే. ఆ భార్గవిని ఓ కంట కనిపెట్టాలి. ఫోన్ నంబర్ కూడా తీసుకున్నాను రాధా గారు. గుడ్. నన్నే కొడతావా? స్వీటీ, నువ్వింక వాణ్ణి చూడలేవు. వాడు ఎంత ప్రేమ కురిపించినా ఈసారి మాత్రం నిన్ను వాడి వల్ల పడనివ్వను. జరిగిందేమీ మనసులో పెట్టుకోకుండా మా విష్ణు పెళ్లికొచ్చారు. చాలా సంతోషం తారగారు. అమ్మ హిమ, ఎలా ఉన్నావమ్మా? బాగున్నాను అత్తయ్య గారు. విష్ణు వరుణ్ల పెళ్ళయ్యేలోపు హిమ సాగర్ని కలిపి ఎలాగైనా వాళ్ళ అత్తారింటికి పంపించాలి. పదండి లోపలికి. తారగారు రండి. రామ్మా.
సారీ బావా, నిన్న అలా జరుగుతుందని నేను అనుకోలేదు. అనుకోవడం అనుకోకపోవడం ఏంటి? మరీ అంత ఒళ్ళు తెలియకుండా ప్రవర్తించడం ఏంటి? కడుపుతో ఉన్న ఆడపిల్ల మీద చేయెత్తుతావా? ఎవరు నేర్పారు ఈ సంస్కారం నీకు? బావా, ఆ సమయంలో తను చేసిన దానికి కోపం వస్తే కొట్టేస్తావా? తనున్న పరిస్థితి ఏంటి? కడుపులో బిడ్డని మోస్తుంది. శారీరకంగా తను పడే బాధలు, ఇబ్బందులు మానసికంగా తనను ఎంత కృంగదీస్తాయో తెలుసా? మరి ఆ సమయంలో తను అలా కాకుండా ఇంకెలా రియాక్ట్ అవుతుంది? కంట్రోల్లో ఉండాల్సింది నువ్వు, హిమ కాదు. నా చెల్లెల మీద నువ్వు చెయ్యెత్తినప్పుడు నేనెందుకు రియాక్ట్ అవ్వలేదు? ఏ నా కోపం రాక, చేతకాక? అక్కడ గొడవ పెంచకూడదని, కలిసిన బంధుత్వాన్ని శాశ్వతంగా విడదీయకూడదని ఆలోచించాను కాబట్టే నా చెల్లెలి మొగుడిగా నీకు మర్యాద ఇచ్చి వదిలేశాను. అయినా ఏంటి సాగర్, లవ్ చేసుకున్నప్పుడు అంతా బానే ఉంటారు కదా, పెళ్ళవగానే ఏమవుతుంది అందరికీ? అసలు మీ ఇద్దరిని కలపడానికి మేమెంత స్ట్రగుల్ పడ్డామో మర్చిపోయావా? క్షమించు బావా, నేను ఆ క్షణంలో అలా ప్రవర్తించటం ముమ్మాటికి నా తప్పే. నేను ఒప్పుకుంటాను. ఆ సంఘటన తర్వాత నేనెంత మానసిక క్షోభను అనుభవించానో నాకే తెలుసు బావా. ఆ తర్వాత నేను పశ్చాత్తాపంతో హిమకు కాల్ చేసి క్షమాపణ కోరాలని ప్రయత్నించాను. కానీ అత్తయ్య గారు మాకు అవకాశం ఇవ్వలేదు. చూసావా, కోపం క్షణకాలం వచ్చిపోయినా దాన్ని కంట్రోల్ చేసుకోకపోతే మనుషులకి దూరం అయిపోయి జీవితాలు ఎలా తలకిందులైపోతాయో. బావా, నా వల్ల కావటం లేదు. తనతో మాట్లాడకుండా తనకిలా దూరంగా ఉండటం చాలా కష్టంగా ఉంది బావా. అత్తయ్య గారు మమ్మల్ని ఎప్పటికీ కలవనివ్వరేమో అని చాలా భయంగా ఉంది. సాగర్, నువ్వేం టెన్షన్ పడకు, అలా జరగదు. ఇక్కడ నీ మనసు ఎలా బాధపడుతుందో అక్కడ హిమ కూడా ఇలాగే ఉంటుంది. మీ ఇద్దరిని ఎలాగైనా ఒకటి చేస్తాను. డోంట్ వరీ సాగర్, ఇక ముందెప్పుడు ఇలాంటివి జరగకుండా చూసుకో. రిపీట్ అయిందంటే నేను ఊరుకోను. ఇది స్వీట్ వార్నింగ్ అనుకో. థ్యాంక్స్ అలాట్ బావా. జీ5 యాప్ డౌన్లోడ్ చేసి అన్ని ఎపిసోడ్స్ పూర్తి ఉచితంగా చూడండి.